బీజేపీ స్పోక్స్ పర్సన్ రచన రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి మేడం, మీరు ప్రధానంగా చెప్తుంది గృహజ్యోతి, అదే కాకుండా దళిత బంధు ర్యాంటీ కావచ్చు, ఇంకా చాలా కాబట్టి అవి స్టాప్ అయి చేసినారు. ఇప్పుడు చూస్తా ఉంటే ప్రధానంగా రైతు బంధుకు సంబంధించి 3 నెలల నుంచి ఇంకేస్తూనే ఉన్నారు. దాని విషయంలో రైతులు మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. మీరు ఏమంటారు దీనిపైన? రైతులకు ఇప్పుడు కరువు వచ్చేటట్టు ఉంది. అంటే ఇప్పుడు డ్రౌట్ వస్తుంది, కరువు వస్తుంది, నీళ్లు లేవు. అగ్రికల్చర్ కోసం అంటే రైతుల కోసం కూడా నీళ్లు లేవు అని అందరు అంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది ఏంది అంటే, మీరు ఎంపీ ఎలక్షన్స్ మీ నెత్తి నొప్పి అదేనా, లేకపోతే మీరేమన్నా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నన్ను ప్రజలు నమ్మి నన్ను ఎన్నుకున్నారు అనేది ఏమన్నా ఉన్నదా? ఎందుకంటే మీరు ఎటువంటి ఈ కరువుని మీరు ఎట్లా గట్టెక్కిస్తారు? ఖరీఫ్ రబీ, ఇప్పుడు రబీ వస్తుంది. ఖరీఫ్ రబీలో మీరు రైతులకు ఎట్లా అండ ఉంటారో మీరు ఏమీ చెప్పకుండా, నీళ్ళ గురించి మీరు ప్రొవిజన్ ఏం చేస్తారో ఏమి చెయ్యకుండా మీరు ఏం చేస్తున్నారు? ఎందుకంటే రైతు బంధు గట్టెక్కింది, 15,000 కాదు, చిల్లి గవ్వ కూడా వస్తలేదు. అది రైతు భరోసా అంటుండ్రు. రైతు భరోసా మేము గట్టులకు, పుట్టలకు, అవిట్లకు ఇవ్వము అంటే మీరు ఏం చేస్తుండ్రు మళ్ళా? అంటే మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చిండ్రా లేరా? మీరు ఇంతమందికి ఇచ్చినాము అంటుండ్రు, కానీ ఎవరు అంటే మీరు 5 ఎకరాల కింద వాళ్ళకు రాలేదు, 3 ఎకరాల కింద వాళ్ళకు కూడా రాలేదు. సో మీరు వాళ్ళకు ఆ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంటే ఇవ్వకుండా రైతు భరోసా కింద ఇప్పుడు కరువు కాలం, కరువు వస్తుంది, నీళ్లు తక్కువైనాయి, గ్రౌండ్ వాటర్ తక్కువైనదని అందరూ అంటున్నారు. రైతులకు ఈ కాలంలో నీళ్లు ఎంతగానో అవసరము. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, రైతులను ఆదుకోవడానికి చేస్తున్నది ఏంది వాళ్ళు చెప్పాలా? వైట్ పేపర్ ఇవ్వాలా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాటర్ క్రైసిస్ ని వాళ్ళు ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నారు అది వాళ్ళు చెప్పాలా. ఫోన్ ట్యాపింగ్ అంశం అటు లిక్కర్ కేసు కంటే భయంకరమైనది. ఎందుకంటే పర్సన్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ వైలేట్ అయినటువంటి విషయం తెలుస్తుంది. మీరు అడ్వకేట్గా దీనిపైన ఏం చెప్తారో? అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది కంప్లీట్లీ ఇల్లీగల్ కాదు. లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్. లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఏంది? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సెక్షన్ 5(2) కింద ఉంటుంది. లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే క్లియర్గా, అండ్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన దాకా డీటెయిల్డ్ రూల్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ 2014 కూడా తీసుకురావడం జరిగింది. దాని కింద సెంట్రల్ గవర్నమెంట్ అయితే హోమ్ మినిస్ట్రీ పర్మిషన్, రిటర్న్ రిక్వెస్ట్, ఈమెయిల్, వాట్సాప్ మెసేజ్ కాదు, రిటర్న్ ఫార్మల్ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ లో క్లియర్ గా రీజన్స్ అండ్ ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ వయలెన్స్, లేకపోతే ఏదైనా యాంటై గవర్నమెంట్, యాంటై స్టేట్ యాక్టివిటీస్, మనం ప్రజలను కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మావోయిజం, నాక్సలిజం, ఇటువంటి యాక్టివిటీస్ అండ్ ప్లస్ ఆఫ్ కోర్స్ టెర్రరిజం, ఇటువంటి యాక్టివిటీస్ ఇంటెలిజెన్స్ సేకరణ కోసం మాత్రమే మీరు ఫోన్ ట్యాపింగ్ ని వాడొచ్చు. అది కూడా ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్. క్లియర్ గా రాజకీయ నాయకులు ఒక్కోళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్లు వాడడానికి వీల్లేదు అని కూడా క్లియర్ గా చెప్పిండ్రు. దాని మీద సుప్రీంకోర్టు డెసిషనే ఉంది ఫోన్ ట్యాపింగ్ మీద. రీసెంట్లీ ఈ లాస్ట్ 8 years లో మనకు రైట్ టు ప్రైవసీ అనేది కూడా వచ్చింది. రైట్ టు ప్రైవసీ అని అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, రేపు మీ ఫోన్ ట్యాప్ చేయొచ్చు, నా ఫోన్ ట్యాప్ చేయొచ్చు. అంటే ఒక మనిషికి ఇక ప్రైవసీ అనేదే లేకుండా. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. రాజ్యాంగంలో అది మనకు ఉన్న హక్కు. ఇక్కడ పాలిటీషియన్స్ ఫోన్ ట్యాప్ చేయరాదు ఫస్ట్. ఇంకోటి, ఎటువంటి ప్రాపర్లీ ఫార్మ్యులేటెడ్ ప్రొసీజర్ ఫాలో కాలేదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో కాలేదు, సెక్షన్ 5(2) కూడా ఫాలో కాలేదు, ఎక్కడ ఒక పీస్ ఆఫ్ పేపర్ లేదు. ఇన్ని లక్షల ఫోన్లు ట్యాప్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అది కూడా జస్ట్ రాజకీయ అంటే బ్లాక్మెయిల్ కోసమా, బెదిరింపుల కోసమా, దేనికోసం? లేకపోతే ఏదైనా స్ట్రాటజీ పెంచుకోవడానికి? ఇవన్నీ అనుకోండి. సో ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎంత దూరం వరకు వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా
అండ్ ఇది నేషనల్, ఇది స్టేట్ బౌండరీస్ క్రాస్ చేసింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో అదేంది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న లీడర్స్ కూడా ఉన్నారంట. సో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తోని ఇది ఎంతవరకు చేతనవుతుందో చేత కాదో, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఉట్టి వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇంకో ఫోన్ ట్యాపింగ్ ని కూడా వాళ్ళు పక్కకు పెట్టేసేయచ్చు. ఇది సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అంటే నేను ఒక అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది, రోజు దాని గురించే మాట్లాడుతుంది. మనకు నీళ్లు లేవు, కరువు లేవు, రైతులు లేవు, లేకపోతే రిక్రూట్మెంట్లు లేవు, స్టాఫ్ నర్సులు లేవు, ఆడవాళ్ళు లేవు, జ్యోతి లేదు, లక్ష్మి లేదు, ఏమీ లేదు. పకేదం ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతుంది, దాని మీదనే ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ప్రజల దృష్టి కూడా దాని మీదనే ఉంది. కానీ యాజ్ అ లాయర్ ఈ ఫోన్ ట్యాపింగ్ మన స్టేట్ బార్డర్స్ క్రాస్ చేసి ఇంకో సెంట్రల్లో ఉన్న వాళ్ళది ఇంకో వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి చట్టరీత్యాన ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఇస్తూ, మీ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అన్నా ఇవ్వండి, లేకపోతే మీరు కలిసి వాళ్ళతో మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి అని అంటున్నాను నేను.